తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హీరోలకు పారితోషికం అనేది ఇండస్ట్రీలో వారికున్న మార్కెట్, సక్సెస్ రేట్, ఫాలోయింగ్ మరియు స్టార్డమ్ ని బట్టి ఇస్తారు. బాక్సాఫీస్ వద్ద ఆ హీరోల సినిమాలు ఎంతవరకు పర్ఫామ్ చేస్తాయి, తమకు ఎన్ని లాభాలు వస్తాయి అనే లెక్కలు తప్పకుండా వేసుకుంటారు. ఆ లెక్కల ఆధారంగానే మన టాలీవుడ్ లోని కొందరు స్టార్ హీరోలు భారీ పారితోషికం అందుకుంటున్నారు. మరి ఆ హీరోలెవరు, వారు తీసుకునే రెమ్యునరేషన్ ఎంత అనే వివరాలను తెలుసుకుందామా? పదండి మ్యాటర్లోకి వెళ్లిపోదాం. నంబర్ 1, ప్రభాస్. బాహుబలి పుణ్యమా అని ప్రభాస్ కి పాన్ ఇండియా క్రేజ్ వచ్చి పడింది. దీంతో అతడు తన పారితోషికాన్ని ఏకంగా 100 కోట్లకు పెంచేశాడు. అవును, ఇప్పుడు అతడు చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టులకు గాను 100 నుంచి 120 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు. ఒక్క టాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న ఏకైక హీరో మన ప్రభాసే. నంబర్ 2, మహేష్ బాబు. ఈ మధ్య మహేష్ చేస్తున్న సినిమాలు చూడ్డానికి రొటీన్ గా అనిపించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అవి బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. దీంతో మహేష్ బాబు సినిమాకు తన పారితోషికాన్ని క్రమంగా పెంచుకుంటూ వస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాకి గాను షేర్స్ లో వచ్చిన ప్రాఫిట్స్ తో కలిపి ఏకంగా 70 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు. నంబర్ 3, పవన్ కళ్యాణ్. ఈ మధ్య కాలంలో పవన్ చేస్తున్న సినిమాలన్నీ ఎక్కువగా రీమేక్లే ఉంటున్నాయి. పైగా అవేమి ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టే రేంజ్ లో కలెక్షన్లు కూడా రాబట్టడం లేదు. అయినా సరే మార్కెట్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ అండ్ డిమాండ్ పెరుగుతూనే వస్తోందే తప్ప తరగడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ అడిగినంత అమౌంట్ నిర్మాతలు ఇస్తున్నారు. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి గాను 60 కోట్లు అందుకుంటున్నాడు. నంబర్ 4, మెగాస్టార్ చిరంజీవి. సినిమాల్లోకి కంబ్యాక్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మెగాస్టార్ చిరంజీవి మొత్తం 5 సినిమాలు చేశారు. అందులో ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు కలెక్షన్ల పరంగా బోల్తా కొట్టినప్పటికీ మిగిలిన 3 సినిమాలు మాత్రం అదరగొట్టాయి. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య సినిమా అయితే అంచనాలకు మించి కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ వాల్తేరు వీరయ్య సినిమాకి గాను చిరంజీవి షేర్స్ లో వచ్చిన ప్రాఫిట్స్ తో కలిపి మొత్తం 50 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు. నంబర్ 5, రామ్ చరణ్. తన గత సినిమా RRR కి గాను రామ్ చరణ్ అందుకుంది కేవలం 35 కోట్ల పారితోషికమే. అయితే ఆ సినిమా తనకు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చిపెట్టడంతో తన పారితోషికాన్ని రామ్ చరణ్ భారీగా పెంచేశాడు. శంకర్ డైరెక్షన్ లో తాను చేస్తున్న సినిమాకి గాను రామ్ చరణ్ 50 కోట్లు అందుకుంటున్నాడు. ఒకవేళ ఈ సినిమా భారీ లాభాలు తెచ్చిపెడితే అందులో కొంచెం షేర్స్ అతనికి దక్కుతాయి కూడా. నంబర్ 6, జూనియర్ ఎన్టీఆర్. రామ్ చరణ్ లాగే జూనియర్ ఎన్టీఆర్ కి కూడా RRR సినిమాకి గాను 35 కోట్ల పారితోషికం అందుకున్నాడు. ఆ సినిమా తనకు కూడా గ్లోబల్ లెవెల్లో గుర్తింపు తెచ్చిపెట్టినా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి మాత్రం 40 కోట్ల డీల్ మాత్రమే కుదుర్చుకున్నాడు. తన అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ 30 సినిమాకు 40 కోట్లే తీసుకుంటున్నాడు. ఒకవేళ ఈ సినిమా మంచి విజయం సాధించి భారీ లాభాలు తెచ్చిపెడితే తప్పకుండా తారక్కి కూడా షేర్ లభిస్తుంది. నంబర్ 7, అల్లు అర్జున్. పుష్ప సినిమా వరకు అల్లు అర్జున్ పారితోషికం తక్కువగానే ఉండేది. అయితే అది పాన్ ఇండియా లెవెల్లో హిట్ సాధించడంతో బన్నీ తన పారితోషికాన్ని ఏకంగా 35 కోట్లకు పెంచేశాడు. ఇప్పుడు పుష్ప పార్ట్ 2కి గాను అతడు 40 కోట్లు తీసుకుంటున్నాడు. అంతేకాదు ప్రాఫిట్స్ లో షేర్ అందుకునేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. నంబర్ 8, రవితేజ. ధమాకా సినిమాకి ముందు వరకు మాస్ మహారాజా రవితేజ ఒక్కో సినిమాకి గాను 12 నుంచి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవాడు. అయితే ధమాకా సినిమా 100 కోట్లకు పడగలెత్తడంతో రవితేజ తన అమౌంట్ ని భారీగా పెంచేశాడు. రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు రవితేజ ఒక్కో సినిమాకి గాను 20 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నాడు. నంబర్ 9,
బాలయ్య. సింహ సినిమా తరువాత బాలయ్య కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అప్పటి నుంచి ఆయన క్రేజ్ క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇక ఈ మధ్య జై బాలయ్య అనే స్లోగన్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలు కూడా మంచి వసూళ్లు రాబడుతున్నాయి. దీంతో అనిల్ రావిపూడితో చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్టుకి గాను బాలయ్య 16 కోట్లు అందుకుంటున్నారు. నంబర్ 10 విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా పుణ్యమా అని ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయకుండానే విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ వచ్చేసింది. దీనికి తోడు గీతా గోవిందం సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడంతో విజయ్ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడు. ప్రస్తుతం అతడు ఒక్కో సినిమాకి గాను 15 కోట్లు తీసుకుంటున్నాడు.